ఎందుకు డాడీ బయట నిల్చున్నారు? లోపలికి వెళ్దాం పదండి. నేను ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి రేఖతో మాట్లాడాను రా. తను రానని చెప్పింది. నేను ఇక్కడే ఇంటి బయటే ఉంటాను, తను వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాను. డాడీ నేను రేఖతో మాట్లాడతాను, ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి డాడీ, వాన పడుతుంది. తను బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను రా. నువ్వేమైనా చెప్పు. నేను తప్పు చేశాను రా, ఒప్పుకుంటాను, కానీ మీరు నాకు కావాలిరా. నేను తనతో మాట్లాడతాను డాడీ, నేను తీసుకొస్తాను. మా డాడీ బయట వానలో నీ పిలుపు గురించి వెయిట్ చేస్తుంటే కనిపించట్లేదా రేఖ నీకు? నీతోటే మాట్లాడుతున్నాను రేఖ, నీకు వినిపించట్లేదా? ఇంత కఠినంగా కూడా ఉండొద్దు రేఖ. ఆయన తప్ప ఆయన తెలుసుకొని వచ్చాడు కదా, ఒక్కసారైనా ఆయన గురించి ఆలోచించు రేఖ. నాకు మళ్ళీ మీ వాళ్ళని నమ్మాలని లేదు కార్తీక్. ఈసారి నాకేమైనా పర్లేదు, నా కూతురికి ఏమైనా అవుతుందని చాలా భయంగా ఉంది. రేఖ భయపడ్డంలో ఏమాత్రం తప్పులేదు. తన వర్షంలో తాను చాలా క్లియర్గా ఉంది, కానీ తనను నమ్మించి తనను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఎలాగో అర్థం కావట్లేదు. ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి.